హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నాకు చాలామంది పర్సనల్గా మెసేజ్ చేశారు. దేని గురించి అంటే నేను మా బాబుకు పెడుతున్న డ్రై ఫ్రూట్స్ గురించి, ఎక్కడ తీసుకుంటున్నాను, ఎలాంటివి తీసుకుంటున్నాను, దేన్ని బేస్ చేసి తీసుకుంటున్నాను, ఇలా చాలా క్వశ్చన్స్ వచ్చాయి నాకు డ్రై ఫ్రూట్స్ మీద. సో ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఈరోజు నేను ఈ వీడియోలో చెప్పేస్తాను, వచ్చేయండి. ఈ షాప్ అడ్రస్ వచ్చేసి కదరి రోడ్, గురువంక ఏరియా, ఆపోజిట్ ఓల్డ్ భాగ్యలక్ష్మి రైస్ మిల్ దగ్గర ఉందండి. షాప్ నేమ్ వచ్చి విహాస్ నట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్. బాబుకి 9 months స్టార్ట్ అయినప్పటి నుంచి నేను డ్రై ఫ్రూట్స్ పెట్టడం స్టార్ట్ చేశానండి. డ్రై ఫ్రూట్స్ పెట్టడం స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను డ్రై ఫ్రూట్స్ అనేది ఇదే షాప్లో ఇప్పటిదాకా కొంటున్నాను. దాదాపు 3 years నుంచి కొంటున్నాను. ఈ షాప్ పెట్టి 4 years అయింది. ట్రస్ట్ మీ అండి, చాలా బెస్ట్ క్వాలిటీ ఉన్న డ్రై ఫ్రూట్స్ దొరుకుతాయి, రీజనబుల్ ప్రైస్కే దొరుకుతాయి. మనం ఎటువంటి భయం లేకుండా ఈ షాప్లో మనం తీసుకోవచ్చు. క్యాష్యూలో 6 క్వాలిటీస్ వస్తాయమ్మా. ఇది W180 అంటాము, ఇది 210 అంటాము, 240, 320, 300, 400, 6 క్వాలిటీస్ వస్తాయి. వీటిలో బెస్ట్ మన ఓన్లోనే నెంబర్ 1 క్యాష్యూ వచ్చేసి W180. దాని వరల్డ్లోనే నెంబర్ 1 అనమాట. ఇది మేము మ్యాంగ్లూర్ నుంచి తెప్పిస్తాము. దీంట్లో 2 types ఉంటాయి అనమాట. స్ట్రీమింగ్ చేసింది ఏమంటే బాగా క్రంచీగా ఉంటుంది, లైఫ్ టైం ఎక్కువ వస్తుంది, వాల్యూస్ ఎక్కువ ఉంటాయి అనమాట. బాయిల్ చేసిన దాంట్లో వాల్యూస్ తక్కువ ఉంటాయి, లైఫ్ టైం తక్కువ ఉంటుంది అనమాట. ఇది క్యాష్యూ గురించి. నెక్స్ట్ బాదాం అనమాట. ఈ బాదాం వచ్చేసి మనకు 4 క్వాలిటీస్ వస్తాయి. ఒకటి కాలిఫోర్నియా, ఇంకోటి ఆస్ట్రేలియన్, ఇంకోటి మన మాంగ్రా బాదాం అంటాం దీన్ని. ఇది మన కాశ్మీరీ, మన ఇండియాది అనమాట. బాదాంలో టాప్ క్వాలిటీ ఇది వస్తుంది అనమాట. ఇది కేజీ వచ్చి 3000, 2600, డిపెండ్స్ క్వాలిటీని బట్టి. దాని తర్వాత ఇవి ఆస్ట్రేలియన్, కాలిఫోర్నియా, అట్లా డిఫరెన్షియేట్ చూస్తాం అనమాట. నెక్స్ట్ బాదాంను మనం ఎలా మెజర్ చేస్తామంటే ఆయిల్ కంటెంట్ బేస్ చేసుకొని మెజర్ చేస్తాం. ఇది ఎందుకు ఇంత కాస్ట్ అంటే ఈ బాదాంలో ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట, దానివల్ల కాస్ట్ ఎక్కువ వెళ్తుంది అనమాట. దాని తర్వాత ఇది 1100 కిలో అలా వస్తుంది, 1000, 750, డిపెండ్స్ ఆయిల్ కంటెంట్ బేస్ చేసుకొని బాదాం డిఫరెన్షియేట్ చేస్తాం. సో ఆయిల్ ఎక్కువ ఉన్నింది అనుకోండి, ఆ బేబీస్కి పెట్టింది కొంచెం బాగా ఇది అవుతుంది అనమాట. ఇప్పుడు ఇది కేజీ తిన్నా ఒకటే, ఇది 1/4 kg తిన్నా ఒకటే, అట్లా వేరియేషన్ వస్తుంది. 3 వెరైటీస్ వస్తాయి అన్నమాట. ఇది నార్మల్ రైజన్స్. దీంట్లోనే మనకు బ్లాక్ రైజన్స్, సీడ్ ఒకటి, సీడ్లెస్ ఒకటి వస్తాయి అన్నమాట. ఈ బ్లాక్ రైజన్స్ వీటికంటే కూడా బ్లాక్ రైజన్స్ చాలా మంచిది అనమాట. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్లాక్ రైజన్స్ అది కూడా నానబెట్టుకొని తింటే చాలా మంచిది అనమాట. ఇంకా మనకు 2-3 వెరైటీస్ ఉంటాయమ్మా. సాల్టెడ్, అన్సాల్టెడ్ అనమాట. ఈ సాల్టెడ్లోనే ఇది అక్బరీ పిస్తా అంటాం అనమాట. ఈ అక్బరీ పిస్తాలో మనకు ప్రోటీన్ వాల్యూస్ బట్టి మనం డిసైడ్ అవుతాం. 1250 కిలో వస్తుంది. దీంట్లో ఏమంటే ప్రోటీన్ వాల్యూస్ తక్కువ ఉంటాయి, అందుకు రేట్ తగ్గుతుంది. సో బేబీస్కి మెయిన్ ఈ ప్లెయిన్ పిస్తా అంటాం అనమాట. ఈ ప్లెయిన్ పిస్తా పెట్టడం వల్ల మంచి హెల్త్ అనమాట. ఇది అంజీర్. అంజీర్లో మనకు 4 క్వాలిటీస్ వస్తాయి అనమాట. ఇది సైజుని బట్టి, కలర్ను బట్టి ఇది అవుతుంది. ఇది చూడండి, ఇది నెంబర్ 1 క్వాలిటీ అనమాట. ఇది ఆఫ్ఘనిస్తాన్ నుంచి వస్తుంది మనకు. వాల్నట్స్ ఇది విత్ షెల్తో పాటు వస్తుంది. ఇది షెల్ లేకుండా. ఈ వాల్నట్స్ వల్ల యూజ్ ఏంటంటే మెయిన్ బ్రెయిన్ బాగా షార్ప్ అవుతుంది, మధ్య మరుపు లేకుండా బ్రెయిన్ డెవలప్మెంట్కి యూజ్ చేస్తారు. బేబీస్కి ఇది క్యాషు, బాదాము, పిస్తా బేసిక్లీ 4 యూజ్ చేస్తే చాలా బెటర్ అనమాట. డ్రై డేట్స్లో మనం బ్లాక్ ప్రిఫర్ చేస్తేనే బాగుంటుంది, దీనికంటే కూడా బ్లాక్ది చాలా బాగుంటుంది. ఒకటి ఫ్యామిలీ, ఒకటి చిల్డ్రన్, ఒకటి 3గా డివైడ్ చేస్తాము. ఇది ఓన్లీ డయాబెటిక్ పేషెంట్స్. ఇది ఫ్యామిలీలో ఒక 6 years పైన ఉన్న వాళ్ళు అందరూ యూజ్ చేసుకోవచ్చు ఫ్యామిలీలో. ఇది ఎస్పెషలీ ఫర్ చిల్డ్రన్ అనమాట. 5 months అబవ్ ఉన్న వాళ్ళకి. ఇందులో రాగి మాల్తో పాటు క్యాషు, బాదాము, చిరుధాన్యాలన్నీ మిక్స్ చేసి పౌడర్ చేస్తారనమాట. ఇది ఓట్స్ ఉన్నవి, మైదా లేకుండా షుగర్ ఫ్రీ అండ్ మైదా ఫ్రీ ఉన్నవి యూజ్ చేస్తే పిల్లలకి చాలా బెటర్ అనమాట. మిక్చర్ అది కూడా
మిల్లెట్స్తో చేసినవే, ఓకే. మామూలు శనగపిండి అవేం యూస్ చేయకుండా మిల్లెట్స్తో. ఇది సామది, కొర్ర, వీట్, రెడ్ రైస్, వాటి డిఫరెంట్ మిల్లెట్స్ యూస్ చేసే స్నాక్స్ అనమాట. వాటితో పాటు ఇవి లడ్డూస్, కొర్ర లడ్డు, నెట్ లడ్డు, అది కూడా నాటి ఆవు గీ యూస్ చేస్తాం అన్నమాట. అటుకులు అనమాట. ఇది గోధుమ వీట్ ఫ్లోర్ అనమాట. అది కూడా అన్పాలిష్ అనమాట. ఏది పాలిష్ అన్పాలిష్డ్ కొంచెం బెటర్ అనమాట. అనమాట కిమియా డేట్స్ అంటాం వీటిని. కిమియా డేట్స్ కూడా న్యాచురల్, షుగర్ యాడెడ్ ఏమి ఉండదు. బట్ ఏమంటే వీటిని కొంచెం ప్రాసెస్ చేస్తారనమాట. ఆ ప్రాసెస్ చేయడం వల్లే ఇంత స్మూత్ వస్తుంది అనమాట. ఆ ప్రాసెస్ చేసినప్పుడు కొన్ని వాల్యూస్ మిస్ అవుతాయి. సో రూపీస్ పడుతుంది హాఫ్ కిలో. ఇది 400 గ్రామ్స్ వస్తుంది, ఇది 150 అలా పడుతుంది అనమాట. డేట్స్ అంటాం వీటిని. దీని ప్రైస్ వచ్చేసి 900 పడుతుంది. ఇదేమంటే న్యాచురల్, ప్రాసెస్ ఉండదు, షుగర్ యాడెడ్ ఉండదు, న్యాచురల్. వీటితో పోలిస్తే వీటిలో ప్రోటీన్ వాల్యూస్, న్యూట్రిషన్ వాల్యూస్ కొంచెం ఎక్కువ ఉంటాయి అన్నమాట. దాని తర్వాత రూమ్ డేట్స్ అంటాము. మక్రూము, ఆజ్వా, మెడ్జోల్, ఈ 3 చాలా ప్రీమియం డేట్స్ అనమాట. ఈ న్యూట్రిషన్ వాల్యూస్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. దీని కాస్ట్ వచ్చేసి మనకు 1300 ఉంది ప్రజెంట్. ఇంతకుముందు 1000 రూపీస్ ఉండే. ఇప్పుడు కొంచెం సీజన్ ఎండ్ కాబట్టి దీన్ని 1300 ప్రైస్ ఉంది. ఇది ఆజ్వా అనమాట. ఆజ్వా డేట్స్ని ఏమంటామంటే కింగ్ ఆఫ్ డేట్స్ అని కూడా అంటాం అనమాట. మన ముస్లిమ్స్ రంజాన్ టైంలో ఆ ఒక్క పొద్దు తీర్చుకోవడానికి దీన్ని యూజ్ చేస్తారనమాట. వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ దీంట్లో. దీన్ని ఆజ్వా డేట్స్ అంటాం. దీని ప్రైస్ కూడా ప్రజెంట్ 1300 ఉంది. ఇది మెడ్జోల్ అనమాట. మెడ్జోల్ ఒకటి, మెడ్జూల్ ఒకటి, 2 ఉంటాయి అనమాట. JOOL, JOUL. JOOLది చాలా ప్రీమియంగా ఉంటుంది. ఇది మెడ్జూల్. ఇంకోటి మెడ్జోల్ వస్తుంది. ఇది 500 గ్రామ్స్ బాక్స్ వస్తుంది. మనకు 900 రూపీస్ ప్రైస్ పడుతుంది అనమాట. ఇది చాలా ప్రీమియంగా ఉంటాయి, చాలా డెలికేట్గా ఉంటాయి. సైజ్ కూడా చాలా బిగ్ సైజ్ ఉంటుంది. డేట్స్లో టాప్ క్వాలిటీ అనమాట. ఇది వీటి ప్రైస్ వచ్చి 1800 కిలో పడుతుంది. మార్నింగ్ మనం 2-3 డేట్స్ తిని టిఫిన్ కూడా అక్కర్లేదు, అంత ప్రోటీన్ ఇస్తుంది, అంత ఎనర్జీ ఇస్తుంది అనమాట. మనకి ఇన్స్టంట్ ఎనర్జీ కావాలనుకుంటే డేట్స్ యూస్ చేసుకుంటే ఇన్స్టంట్ ఎనర్జీ వస్తుంది అనమాట. అంటే ఇది మీరు హోమ్ మేడ్ హోమ్ మేడ్ అనమాట. పల్లెల నుంచి తెప్పిస్తాము. మాది విలేజ్. మా విలేజ్ నుంచి పక్కన తెప్పిస్తాము. రెగ్యులర్గా వచ్చేసి ఫామ్ హనీ ఉంటుంది. హనీ బీస్ ప్లాంట్ వచ్చేసి దాన్ని లిమిటెడ్ ఫ్లవర్స్తో తీస్తారనమాట. ఇది ఫామ్ హనీ. మనకి న్యాచురల్ వచ్చేసి సమ్మర్ సీజన్లో దొరుకుతుంది. ఆ సమ్మర్లో మనం 30-40 కేజెస్ మనమే దగ్గరుండి తీయించి దాన్ని సేల్ చేస్తాం అనమాట. బెంగళూరు, చెన్నై, హైదరాబాదు, ముంబై, మనకి డిపెండ్స్. క్వాలిటీ, మెయిన్ క్వాలిటీ ప్రిఫర్ చేస్తాము. ఆ క్వాలిటీ ఎక్కడ బెస్ట్ దొరుకుతుందో ఆ వెండర్ నుంచి మనం ప్రొక్యూర్ చేసుకుంటాం. బెంగళూరులో ప్లాన్ చేస్తాను నెక్స్ట్. మా షాప్ మీరు విజిట్ అవ్వాలనుకుంటే మా షాప్ పేరు వచ్చేసి విహాస్ నట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్, మదనపల్లి, ఆపోజిట్ భాగ్యలక్ష్మి రైస్ మిల్, కదిర్ రోడ్, మదనపల్లి. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.